ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది ఏపీ జేఏసీ. ఈ నెల 27న చలో విజయవాడకు పిలుపునిచ్చామని తెలిపింది. కొత్తగా ఈ సమావేశంలో తమకు వచ్చింది ఏమీ లేదని చెప్పింది ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాస్. మరోవైపు పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పామని మంత్రి బొత్స తెలిపారు. మార్చిలోపు బకాయిలు చెల్లింపు పూర్తి చేస్తామని చెప్పామన్నారు. ఉద్యమాన్ని కొనసాగించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం గనక మేము చెప్పినటువంటి వాటికి రిటర్న్గా అలాగనే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ 2004కు ముందు ఉన్నటువంటి డిఎస్సి అలాగనే ఉద్యోగులకి అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి ఓపీఎస్ ఇవ్వటం కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేయటం కానీ అలాగనే పెండింగ్ బకాయిల విషయంలో కొంత పురోగతి కనుక కనిపించినట్టయితే మా యొక్క జేఏసీ సెక్రటరియట్ సమావేశం వేసుకొని ఉద్యమం మీద పునరాలోచన చేస్తామని తెలియజేస్తూ అప్పటి వరకు ఉద్యమం యథాతథంగా